అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు అధికారులు నన్ను ఎక్కడ పర్యటించటం పోలీసు వాళ్ళు బాగా వచ్చేసి నన్ను ఎక్కడికి అక్కడ కట్టడి చేస్తున్నారు అది ఇది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరు ఎందుకు కట్టడి చేస్తారు? నువ్వు నీతి నిజాయితీ గల ఒక అయితే నేను ఎవరు కట్టడి చేయరు. నువ్వు నిజాయితీగా ఉండి బయటికి రా. నువ్వు పార్టీలో ఉన్నప్పుడే నువ్వు దారాలు కట్టుకుని వెళ్ళావు. జనాల్లోకి ఏ రోజు వచ్చావు నువ్వు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ప్రతి నెల పెన్షన్ ఇవ్వడానికి జనాల్లోకి వస్తున్నాడు. నువ్వు ఏ ఒక్క రోజున వచ్చావు జనాల్లోకి? ఎందుకు రాలేదు? మరి వాళ్ళు వచ్చి తిరిగేస్తానంటే కట్టడి చేస్తాను అవన్నీ ఉట్టి మాట్లాడి. పార్టీలో ఆయన ఉన్నప్పుడే రాలేదు, ఎక్కడికెక్కడ దారాలు కట్టుకుంటూ తిరిగాడు. ఒక్క రోజున జనాల దగ్గరికి వచ్చి మాట్లాడినప్పుడు ఉన్నాడని ఒక్క రోజున చూపించమని ఆయన్ని. ఆఖరి కార్యకర్తలు వాళ్ళ కార్యకర్తలు వస్తుంటే ఆపేస్తాడంటే, ఎమ్మెల్యేలు వస్తుంటే ఆపేస్తున్నాడు. వాళ్ళకే ఆయన ఏది న్యాయం చెడు మా జనాలకు న్యాయం చేస్తాడా? ఏదో ఒక రకంగా హింసించాలని చూస్తున్న ఈ గవర్నమెంట్ అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ఏమి మాట్లాడకుండా గవర్నమెంట్ ఎందుకు చేస్తుందండి? ఆ కొడాలి నానికి నోరు తెరిస్తే బూతులు, పేరు నానికి బూతులే. వీళ్ళ బూతుల వల్ల ఏమి మాట్లాడకుండా ఎన్ని స్కాములు చేస్తే వాళ్ళు లోపలికి వెళ్తారండి? ఆడవాళ్ళని ఎలా తిట్టాడండి? ఆయన దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శిస్తున్నారు. ఏదో మేము అన్నట్టుగా జనాలు అన్నట్టుగా ఆయన వెళ్ళి ఏదో బాధపడకుండా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ తల్లిని చెల్లిని తిట్టాడు, ఈయన తిడతాడు. అందరూ అంటే ఆడవాళ్ళందరూ ఎలా ఉన్నారండి? వాళ్ళ తల్లి చెల్లి పడ్డారని ఆడవాళ్ళు కూడా పడతారా? ఎలా కనపడుతున్నారు ఆడవాళ్ళు అంటే?